ఈ రోజుకి 11 రోజులు అయిన సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు అయితే ముగిశాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా కుటుంబ సభ్యులు అనేక మంది అంటే ఆ ముగ్గురు అక్క చెల్లెలకి సంబంధించి స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఇలా ఎక్కడెక్కడి నుంచో జరిగింది. చివరి చూపు కూడా నోచుకొని వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫోటో ముందు అయితే పూలు వేసి వాళ్ళ ఆత్మకి మనశ్శాంతి చేకూరాలని కూడా వాళ్ళు ప్రార్థించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాబాయ్, ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఏం చెప్పలేకపోయాను. తింటున్నారా మరి ఏమన్నా? దురదృష్టం మాకే వచ్చేదా మేడం, అందుకని. కార్యక్రమం అంతా ఎలా జరుగుతుంది బాబాయ్? అంటే మీ ముగ్గురు పిల్లలకి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో అందరు వస్తున్నారు, మీ పిల్లల గురించి అన్నీ అడుగుతున్నారు, మీ పిల్లలు ఎంత బాగా చదివే వాళ్ళు, ఎంతమందికి సహాయం చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా అడుగుతుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఏం మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడ బంధువులు కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే బాబాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? సో ఈ రోజు ఈ కార్యక్రమానికి చాలా మంది రావటం జరిగింది, ఏం చెప్తున్నారు? బాధతోటే అందరు వస్తున్నారు ఇక్కడ. ఈరోజు ముగ్గురు అమ్మాయిలు ఇదైందంటే ఆయనకు చాలా తీరని ఇది. తినడం లేదు ఆయన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు. వాళ్ళ బాధ అందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ గ్రామంలో కానీ, చుట్టుముట్టు ప్రాంతాల్లో కానీ మేము బంధువులము అందరూ ఎలాంటి జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి తీరని లోటు వాళ్ళది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇక్కడికి చాలా మంది కూడా రావడం, చాలా వస్తున్నారు, పోతున్నారు. చాలామంది ఎక్కడెక్కడ వెళ్ళి వచ్చి పలకరించి పోతున్నారు. వాళ్ళ ఫోటోలు చూసి ఈరోజు వెళ్ళిపోయారు. ఇంతగా ఇక్కడి నుంచి వచ్చారండి. మాది ఎక్మై. మాకు కోడళ్ళు వాళ్ళు, చెల్లెలు, మా చెల్లెలు కూతురులే వాళ్ళు. మా కోడళ్ళు వాళ్ళు ఎక్మై మాది. చాలా మంది రావడానికి పిల్లల యొక్క మంచితనం అమ్మ. దానికి కారణం తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు నేర్పిన పద్ధతితోనే పిల్లలు పోయిండ్రు. అది దేశమంతా మంచి నడక, మంచి సంప్రదాయం అని తెలిసిపోయి దేశమంతా ఇది అయిపోయి పాకిపోయింది. వీళ్ళు మంచి వ్యక్తులు, మంచి పిల్లలు వీళ్ళని. ఏ విధంగా అంటే తల్లిదండ్రులు కష్టపడి పిల్లలకి ఏ లోటు రాకుండా, అనుభవంత కష్టం తెలియకుండా వీళ్ళు ఉపవాసం ఉండి కూడా పిల్లలకు వాళ్ళు చదువు నేర్పిండ్రు. ఏ కష్టం తెలియనియలే వాళ్ళు ఉత్తకాలు ఉండి కూడా పిల్లలకు చెప్పలేదు. ఏ విధంగా అంటే ఒక కొవ్వొత్తి ఉంటుంది, అది కరిగిపోతా అని తెలిసి కూడా వెలుగునిస్తుంది. పిల్లలు తల్లిదండ్రులు మేము బాధపడినా పర్వాలేదు కానీ మా పిల్లలు వెలుతురులో ఉండాలి, బాగా చదవాలి, సాంప్రదాయమైన పద్ధతిలో ఉండాలని ఆ పద్ధతి నేర్పినందుకే దునియా లోపల ఇంత వెలుగునిస్తున్నారు. వీళ్ళు ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బ్రతికిన ఇచ్చటోళ్ళే లేరో కానీ చచ్చిన తర్వాత కూడా ఎంత పేరు వస్తున్నదంటే ఎంత తెలివితేటలు, వాళ్ళ అదృష్టం అని అనుకుంటున్నాం మేమంతే. అది తల్లిదండ్రుల కృషి. అది వాళ్ళ కృషితోనే ఈ పిల్లలు ఇంత వెలుతురు అవుతున్నారు. ఆ తండ్రి ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు తల్లి కూడా ఆ తల్లి కట్టుకోవడానికి బట్టలు లేకుండా కూడా నా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలని చెప్పి ముగ్గురు పిల్లల్ని చదవడం ఈ కాలం లోపల ఎంత టెన్షన్ ఉంటుంది. ఒక్క పిల్లలకు చదవడానికినే ఎన్ని అప్పులు చేయవలసి వస్తుంది, ఎంత కష్టపడవలసి వస్తుంది. వాళ్ళ తిప్పలు వాడే భగవంతుని కనుక ఇదంతా భగవంతుని సృష్టి. వాళ్ళు ఇక చాలామంది ఎక్కువ మంచి వాళ్ళు ఎక్కువ భూమి లోపల ఎంటలేరు. తొందర అంటే మంచిదానికి ఇట్లనే ఉన్నది. అందుకే దేవుడు అట్లా తీసుకొని పోయాడు. అది ఒక బాధ ఉన్నది, ఇప్పుడు ఆనందం ఉన్నది. అట్లా ఏం చేస్తాం, ఇంత పేరు తెచ్చుకొని బతుకుతే కూడా వస్తువులేదు కానీ సచ్చి కూడా ఇంత పేరు తెచ్చుకొని ఆనందం ఉన్నది మాకు. ఇప్పుడు తల్లిదండ్రులు అందరికీ చెప్పలేము. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా బాధపడుతుంది ఒకటే అండి, ఏంటంటే ఓకే సరే నా పిల్లలు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు సరే, కానీ చాలా మంది కూడా కొన్ని తమ్నేల్స్ పెడుతున్నారు అంటూ కూడా ఆ తండ్రి ఇప్పుడు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే అంటూ బాధ. తల్లిదండ్రుల దానికి మించిన బాధ లేదు కదా, ఉన్న బాధ దానికి కదా. వాళ్ళు కష్టపడి అంత చేసిన తర్వాత ఒక స్థాయికి ఎదిగిన తర్వాత నోటి వరకు వచ్చి అన్నం పోతే ఎంత బాధపడతాడు. కష్టం చేసి ఒక స్థాయి లోపల వచ్చింది. వాళ్ళు సమాజం లోపల ఇంకా వెలుగు నింపేది. మమ్మల్ని కూడా నడుపుతారు వాళ్ళు. 8 రోజులు చేసి చేసి మాకు అయిపోయింది. మమ్మల్ని రేపు నడిపే స్థితి లోపల ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది ఏ తల్లిదండ్రులకు కదా. ఆ బాధ తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు. ఫిర్బీ వాళ్ళు గట్టి వాళ్ళు ఇంతవరకు ఉండి ఓపికతో ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్నారు. చేసేప్పుడు ఇంకా గట్టి వాళ్ళే వారు. అందరికీ మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళకి కోఆపరేషన్ ఇస్తున్నారు. అది చాలా అదృష్టమేగా. ధైర్యవంతులే వాళ్ళు. అది అందరికీ ఉంటలేదమ్మా, జీర్ణించుకో శక్తి వాళ్ళకి మాత్రం ఉన్నది.
ఏదైనప్పటికీ వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని తప్ప మనం అందరు అదే మీ అందరి ఆశీర్వాదాలతోనే శాంతి కలగాలని ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది పోతున్నారు. మీలాంటి వాళ్ళు కూడా ఇంత చిన్న విలేజ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే వాళ్ళకి ఆశీర్వదించడానికి వస్తున్నారు మీరు, మంచిగా జరగాలని. అంతకంటే సంతోషం ఏం లేదు కదమ్మా. సరే, అనేక మంది అయితే కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే సన్నిహితులు అందరూ కూడా, ఊరి వాళ్ళు కూడా అందరు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? తాండ నుంచి వచ్చినా మేడం. ఏమవుతారండి? మా ఫ్రెండ్ మేడం. ఫ్రెండ్ అంటే ఈ వార్త తెలిసినప్పుడు నిజంగా అసలు జీర్ణించుకోలేమని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అనేది తీరని బాధ అది. అవును మేడం. అయితే ఈ సంఘటన జరిగింది చాలా విషాదకరము. ఈ విషయం తెలిసిన వెంబడే మేము చెవుల్లోకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి ఆ బాడీలు తీసుకొచ్చి ఈ దహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చాలా ఈ ఒక తండ్రికి తీరని లోటు ఇది. ముగ్గురు ఒకటే కుటుంబంలో చనిపోవడం చాలా పెద్ద మనస్తాపంతో ఉన్నాడు ఆయన. మరి చేతికి వచ్చిన పిల్లలు మంచి ఎడ్యుకేటర్స్, చదువుకున్నారు, మంచిగా ఎంతో అల్లారుముద్దుగా వేసుకున్నాడు ఆయన. అటువంటి శత్రువు కూడా ఎటువంటి బాధ రాకూడదు. ఆయన పోవడం, ఆయన తీరని లోటు పిల్లలు లేకపోవడం అనేది ఆయన జీవించి కూడా జీవోత్సవంలో ఉన్నాడు. ఇప్పుడు చాలా బాధతో ఉన్నాడు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మేడం, ఈ మన రోడ్లు బాగలేని కారణంగానే ఇటువంటి యాక్సిడెంట్ జరిగి ఇటువంటి విషాదకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ రాజకీయ నాయకులు ఒకటి చెప్పదలుచుకున్నాను, ఏ మినిస్టర్లు చేసినా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు జంప్ అయ్యి వాళ్ళ స్వప్రయోజనాలకు బాగుపడడం కోసం చేసుకుంటున్నారు. కానీ ఒక తాండూరు ఇట్లా చిన్న 100 కిలోమీటర్ దూరం రేంజ్ మన రాష్ట్ర రాజధానికి 100 కిలోమీటర్ దూరం ఉన్న రోడ్డు బాగా చేయలేక ఈ వంపులు టొంపులు పెట్టి 20-30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలుగా చేసి కూడా వాళ్ళు ఏం చేయలేక మినిస్టర్లు చేసినారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి జంప్ అవుతారు, ఆ పార్టీ నుంచి ఆయన వచ్చి రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది. దీని మీద కొంచెమన్నా రోడ్డు గురించి పట్టించుకుంటే ఇది జరిగిపోయి ఉండేది కాదేమనిపిస్తుంది. ప్రతి నెలకు ఒకసారి, ప్రతి రోజుకోసారి 2-3 యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి రోడ్డు మీద. ఈ పార్టీలు జంప్ అయ్యి వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోవడం కాదు. రోడ్డును మంచిగా చేయండి, తాండూరును బాగుపరచండి, మీ ధ్యేయంగా పెట్టుకోండి. ముందు రోడ్డు రవాణా వ్యవస్థ లేకపోతే ఈ ఒక్క చిన్న ఎడ్యుకేషన్ కొరకు మేము హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఈ రోడ్లు బాగుంటే తాండూరు కాలేజీలు ఉండేటి, పిల్లలు ఇక్కడే చదువుకుంటారు. తల్లిదండ్రులు అన్ని సంసారాలు హైదరాబాద్ పెట్టుకొని రవాణా వ్యవస్థ చేసుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రోడ్లు జరగకపోవడమే మన తాండూరు దరిద్రం. ఇది జరిగి 11 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ కూడా తరచూ ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఒకరో ఇద్దరు మరణిస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దాకా వెళ్తున్నా కూడా ఇంకా రోడ్లు శాంక్షన్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా మరమ్మతులు కూడా చేయలేదు అంటే దానికి గల కారణం ఏమంటారు? ఒక్కటండి, వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మీద దుబ్బుకుంటా. మొన్న విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పినారు, నేను అది చేసిన ఇది చేసిన. ఆయన ఉన్నప్పుడు శాంక్షన్ చేసినప్పుడు ఎందుకు దాన్ని ఆచరణలో పెట్టలేకపోయాడు? ఇప్పుడున్న ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తున్నాడు? 2 సంవత్సరాల నుంచి మోదీ నుంచి శాంక్షన్ తెప్పించి సెంట్రల్ పని అని చెప్పవచ్చు కదా. అన్ని క్రాసింగ్ చేయక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు? మీరు మీ స్వప్రయోజనాలే చూసుకుంటున్నారు కానీ మన రాష్ట్రం గురించి కానీ మన ఊరి గురించి కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దీనికి అంతటి కారణం ఈ రాజకీయ నాయకులేనండి. 20 ఏళ్ళు గెలిచి కూడా తాండూరు నుంచి మస్తు సలాహం పొందినారు, బిల్లులు లేపుకున్నారు, తిన్నారు. ఎవరు ఏం ప్రయోజనం లేదు తాండూరుకు. తాండూరు ప్రజలు వాడుకొని వాళ్ళు బాగుపడ్డారు. సో ఏదైతే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయో అవన్నీ కూడా కేవలం రోడ్డు కారణంగానే అంటూ కూడా బంధువులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. బంధువులే కాదు, ఊరు జనాలు కూడా ఇదే అంటున్నది కూడా మనం గతంలో కూడా వినడం జరిగింది. ఆ రోడ్డు అనేది ఇప్పటికీ ఎంతో మంది ప్రాణాలని బలి తీసుకుంది, ఇంకా ఎంతమందిని తీసుకుంటుందో కూడా తెలియదు. కాబట్టి వెంటనే రోడ్డుకి సంబంధించిన ఏవైతే పర్మిషన్స్ వచ్చాయో అవన్నీ కూడా వెంటనే రోడ్డు మరమ్మతు చేసినా లేకపోతే ఎక్స్టెన్షన్ చేసినా ఈరోజు ఇలాంటి ఘోరాలు జరిగేవి కాదు అంటూ కూడా ఊరికి సంబంధించిన ప్రజలు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు ఈరోజు 11 రోజుల కార్యక్రమం కారణంగా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఒకటి, ఇంకా తల్లి ఆ తండ్రి కూడా ఇప్పటికి కూడా దాని నుంచి తేరుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దీనికి సంబంధించి కూడా ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా తీరని బాధలో ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా లేదు వాళ్ళు ఇంకా హైదరాబాద్లోనే ఉన్నారు అనే విధంగా ఇంకా అదే ఆలోచనలో ఉన్నారు అంటే మనం చూడొచ్చు వాళ్ళు ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది కూడా. మరి దీనికి సంబంధించి మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ నరసింహతో రిపోర్టర్ దేవిక, తాండూరు.